హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామని. ఇది ఏంటిదని చూస్తుండ్రా? నేనైతే కాకరకాయ టమాటా సూప్ చేసిండండి. ఇది ఇలా చేసుకున్నా మీకు ఒకసారి చూపిస్తా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ఎలా చేస్తున్నా మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూసేట్లుందో మాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ కాకరకాయలు ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నా. ఈ కాకరకాయలు తీసుకొని ఈ కాకరకాయలను మంచిగా రౌండ్గా కోసి దీన్ని నూనెలో అయితే ఫ్రై చేసుకున్నా. అయితే అది ఎట్లా చేసినా చూస్తే చూడండి ఒకసారి. అయితే ఇది రౌండ్గా కోసుకున్నా. అయితే ఈ కాకరకాయల పైది కొంచెం బరుసలుగా ఉంటుంది కదా, బొడపలు అది అయితే నేను తీసేసుకున్నా. మీకు ఉండని అనుకుంటే మీరు ఉంచుకోవచ్చు, కానీ నేనైతే చాకుతో దీన్ని పైదంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలు అనేటిది ఒక అరగంట సేపు అయితే ఉప్పేసి నానబెట్టినండి. ఇలా ఉప్పేసి నానబెట్టుకుంటే ఈ ముక్కలు అనేది రసమూరుతుంది. రసమూరి ఆ రసంతో మనకు చేదు అనేది వెళ్ళిపోతుంది. ఎటువంటి చేదు అనేది మనకి ఇప్పుడు ఈ కర్రీలో ఉండదు. అయితే దీనికి 2 టమాటాలు తీసుకున్నా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకుని అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఒక అరగంట సేపు నానిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అనేది ఇలా చూస్తే మనకి ఇలా రుద్ది పిసికి కడిగితే మనకు రసం అనేది వెళ్ళిపోతుంది. ఎట్లా పిండితే చూడండి ఎట్లా వెళ్తుందో. ఒక చిన్న ముక్కుడు పెట్టుకొని ఈ ముక్కలను అనేది మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొన్ని నేను పాకులను కనుక ఒక్కసారికి మనకి అయిపోయింది. చూడండి మనకు రసం అనేది ఎంత వెళ్ళింది. దీన్ని మనం ముందుగానే కాకరకాయలనే కడుక్కోవాలి, ముక్కలు అనేటివి కడుక్కోవద్దు. ఇలా ఉప్పేసి పిసికితే మాత్రం ఇలా పసర అనేది వెళ్తుంది, చేదు అనేది వెళ్ళిపోతుంది. నేనైతే ఈ కర్రీలో ఎట్లాంటి బెల్లం కానీ చక్కెర కానీ ఏమీ వేయలేదు, కానీ కూర మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. దానికి మటన్ చికెన్ తినే వాళ్ళకు కూడా ఇది నచ్చుతుంది. అంత దానికన్నా ఎక్కువ టేస్ట్ ఉంది ఇది. కాకపోతే ఏంటంటే ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, కొంచెం టైం పడుతుంది కర్రీ అనేది. దీన్ని మంచిగా నూనెలో ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే పచ్చి ముక్కలన్నీ మనకు మంచిగా నూనెలో ఉడికి ఒక కలర్ అనేది మారాలి. అంతసేపు వీటిని కొంచెం స్టవ్ తక్కువ పెట్టుకొని ఈ ముక్కలు అనేటివి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతనే మనము మళ్ళీ అటు కర్రీ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ మిగిలిన నూనె కూడా మనం అందులో వేసుకోవచ్చు. దీన్ని మంచిగానైతే ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేటివి కొంచెం ఉడికేటప్పుడు చిల్లినట్టు అనిపిస్తే అందుకే మనం కొంచెం దూరం ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ ముక్కలు అనేటివి తీసి పక్కన ఉంచుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా టేస్ట్ ఉంది. నేనైతే ఎప్పుడు చేసినా ఇంత టేస్ట్ రాలేదు, కానీ ఈరోజు అయితే సూపర్ టేస్ట్ ఉందండి. దీనికైతే కొంచెం దీన్ని మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ఈ నూనెను కూడా మనము పోపేసుకోవడానికి వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువ పోసి అయితే గోలించుకుంటే. కానీ మనకు తెల్ల కాకరకాయలే చేదు ఉంటాయంటారు, కానీ చేదు ఉంటాయి. నల్ల కాకరకాయలు చేదు ఉంటాయి అంటారు, కానీ అసలు ఏ కాకరకాయలా ఇట్లా వేస్తే చేదు అనేది ఉండదు. అదే తర్వాత ఆ నూనెనే కొంచెం ఇటు మన గిన్నెలో పోసుకొని ఒక తాలింపు వేసుకోవాలి. దీనిలో కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పునైతే పోపులో వేసుకోవాలండి. మనకు జీలకర్ర, ఆవాలు గోలిన తర్వాత మనం పచ్చిశనగపప్పు అనేది తీసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత అలాగే మనం దీనిలోకి నేను కోసి పెట్టుకున్నా కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని అయితే వేసుకున్న. పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు. ఇవి ముక్కలు ఉంటాయి కనుక పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువ తీసుకోలేదు. నేనైతే పౌడరే తీసుకున్నా, మిర్చి పౌడరు. ఇలా మిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ గోలిన తర్వాత మనము పోపులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే పచ్చి కొత్తిమీరల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వీటిని వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా మనము వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసి ఇవి నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. దీనిలోకి కొంచెం ఉప్పు అయితే వేసుకొని పెట్టుకుంటే, ఎందుకంటే ముక్కలకు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఉంచుకుంటే ఈ టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతే ఇలా మంచిగా టమాటా ముక్కలు అనేది గ్రేవీ ఇలాగా మంచిగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడున్న టమాటాలు సీజన్ టమాటాలు కాదు కనుక కొంచెం లేట్గానే ఉడుకుతాయి. అందుకే ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
టమాటా ముక్కలు కాకరకాయలు అనేది మంచిగా కలవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఇట్లా మూత వేసి మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటా పులుపు ఇది మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు అనేది సరిపోకపోతే ఉప్పు అలాగే కారం అనేది వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నేను రసం తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఈ చింతపండు రసాన్ని కూడా పోస్తే మనకు కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక కల్లేమాకు రెమ్మను కూడా వేసుకోవాలి. కొత్తిమీర అందుబాటులో ఉంటే మనం కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అలాగే కాకరకాయ ముక్కలు నూనెలో మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే పోసుకొని దీనిలోకి కొంచెం మెంతి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత నూనెలో పేరుతుందంటే మనకు కూర అనేది అయినట్టే. మనకు ఈ కొంచెం మనం మెంతి పొడి వేసుకుంటే పులుసు వేసాం కదా, పులుసు కూరల్లోకి మంచిగా ఉంటుంది. పులుసులో కాకుండా ఫ్రైలోకి కూడా మెంతి పొడి అనేది బాగానే ఉంటుంది. పచ్చిమెంతి మనకు అందుబాటులో ఉండదు కనుక నేనైతే వేసుకున్నా. ఈ కూర ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.